భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమంటూ కూడా పేర్కొన్నారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. విద్యాభివృద్ధి, గ్రామాల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. పాఠశాలల మౌలిక వసతుల కోసం లక్షలాది రూపాయలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఇక రీఓపెన్ రోజున విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించి వారితో కలిసి అల్పాహారం చేశారు. 37.50 లక్షలతో కాంపౌండ్ వాల్స్, అలాగే మరమ్మతులు, ఆధునిక టాయిలెట్లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యమంటూ పేర్కొన్నారు. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నారు, మంచిగా తయారు 30 మంది వచ్చారు ఈరోజు. స్కూల్ చాలా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా భోజనం ఉండాలంటే లేట్ అవుతుంది కదా. మీ దగ్గర అన్ని సదుపాయాలు మీ దగ్గరికి మన త్వరలో మనం చేస్తూ ఉన్నాం. చక్కటి కిట్ కూడా 21 మెటీరియల్స్తో మీరు మంచిగా ఇస్తున్నారు. ఏ నెల కానలకు డైరెక్ట్ చేయాలి గవర్నమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ. నా కళ సాకారం కాబోతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని ప్రధాన ధ్యేయంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుండి మరి సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆలోచన మేరకు ప్రతి పాఠశాలను డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను తీసుకున్న కఠోర దీక్ష ప్రకారం ఈరోజు నా కళ సాకారం జరుగుతూ ఉందని చాలా ఆనందాన్నిస్తూ ఉంది. ఈ మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి మద్దులమూడ గ్రామాన్ని ఎన్నో ఏళ్ల కాలం పాటు చూసిన ఈ బడి డెవలప్మెంట్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నానే బిడ్డ ఈరోజు మరి ప్రతిభ కలిగిన విద్యార్థికి తయారు కావడానికి ఇది నాది కాబోతుందని చెప్పేసి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పాఠశాలలో మనం ఎక్కడో సిటీలో చూస్తాం. మరి ఇలాంటి పాఠశాలలు చూస్తే మరి లోపల టైల్స్ కానీ, చక్కటి కలరింగ్స్ కానీ, చక్కటి బొమ్మలతో అలంకరణ జరిగినటువంటి పాఠశాలలో నా పిల్లవాడు, నా ఆదివాసీ గిరిజన పిల్లవాడు చదివే అవకాశం ఈ పాఠశాలకు వచ్చినందుకు నాకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, మరి ఐటీడీ సెక్టర్ వరకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మరి ఈ గ్రామంలో నేను మొట్టమొదటి కార్యక్రమం పెట్టిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తీర్మాన ప్రక్రియలో భాగంగా మొదటి అంశాలుగా నేను పాఠశాలను తీసుకోవడం జరిగింది. పాఠశాలలో చదివే విద్యార్థి ఖచ్చితంగా కూడా పాఠశాలను చదవగలిగితే గ్రామాలు బాగుంటాయనే ఆలోచనతో ఈరోజు నేను మరి పాఠశాలకు నాంది పలకడం జరిగింది. చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకి మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి పాఠశాలకే కాంపౌండ్ వాల్ ఉండాలన్న ఆలోచనతో ఈరోజు సుమారు నేను 80% వరకు ప్రతి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా సుమారు మ్యాక్సిమం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. ప్రతి పాఠశాలకి టాయిలెట్ బ్లాక్ ఉండాలి, చక్కటి ఆడే క్రీడా మైదానాలు చక్కగా ఉండాలి, పాఠశాలలు చక్కగా విద్యార్థి రావడానికి అనుకూలంగా పాఠశాల ఉండాలన్న ఆలోచన నేను తీసుకునే ప్రక్రియ. అదేవిధంగా ఈరోజు మరి పునఃప్రారంభం కార్యక్రమం ప్రకారంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయుల సిబ్బందికి అందరూ నేను ప్రత్యేకంగా ఈరోజు వారికి మరి ఆహ్వాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి పాఠశాలని విద్యా సంవత్సరంలో గతంలో ఏదైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏదైతే ఒక దీక్షతో ప్రతి పాఠశాల డెవలప్ చేయాలని మీరు ఏదైతే పనిచేశారో గత 2 సంవత్సరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రతిభ కలిగిన విద్యార్థి ఎక్కడి నుండి వచ్చాడే అంటే నా అసురాపేట నియోజకవర్గం నుండి వచ్చాడనేది మరి రాష్ట్ర నడిబొడ్డున మరి ఆ అసురాపేట పేరు పిలుస్తూ ఉంటే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఏదైతే మీరు గతంలో చేసిన విద్యా బోధన ఏదైతే ఉందో ఈ విద్యా సంవత్సరం కూడా మరింతగా మీరు కష్టపడి విద్యార్థుల యొక్క భారత తీర్చిదిద్దంగా ప్రతి పాఠశాల విద్యార్థులు బోధించే ప్రక్రియని ఉపాధ్యాయులందరూ కూడా బోధిస్తారని మరింతగా ఎక్కువ గతంలో మెరిట్ కంటే ఈ విద్యా సంవత్సరం మెరిట్గా పెంచే కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ నేను పేరున వాళ్ళకి ఆహ్వాన శుభాకాంక్షలు ప్రత్యేకంగా పనిచేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాలలకు బడికి వస్తూ ఉన్నారు. అంటే అదేవిధంగా శుద్ధగోతులు గాడం కానీ అదేవిధంగా బండరు గుంపు కానీ ఆ పంచాయతీలో చూసిన చాలా చక్కటి విద్యార్థులు ఈరోజు మరి పాఠశాలకు వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలను చదువుతామని చెప్పేసి ఈరోజు పూర్తిగా తీర్మానం చేశారు.
మేము ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాం, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు